అందరికీ నమస్కారం అండి. నా పేరు మధుబాబు బూరాడ, ఏపీ జీడబ్ల్యూఎస్సీ జేఏసీ చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. ఈ ఒక్క వీడియో నోట్ ఎందుకంటే, నిన్న ఏదైతే ప్రభుత్వంతో చర్చలు జరిగాయో వాటిపైన అసలు ఏం జరిగింది, మేము 10 మంది లోపలికి వెళ్ళడం జరిగింది జేఏసీ నుంచి. అసలు అక్కడ లోపల ఏం జరిగింది అనేది మీకు తెలియపరచడానికి వీడియో అనేది పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది జేఏసీ నుంచి 5 చొప్పున ప్రభుత్వం వారు చర్చలు పిలవడం జరిగింది. ప్రభుత్వం నుంచి శ్రీ కాటమనేని భాస్కర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మన డైరెక్టర్ గారు శివప్రసాద్ గారు, అదేవిధంగా అడిషనల్ డైరెక్టర్ సూర్యనారాయణ గారు, వీళ్ళు ముగ్గురు ప్రభుత్వం నుంచి అటెండ్ అవ్వడం జరిగింది. జేఏసీ నుంచి కూడా 5 చొప్పున 10 మంది అటెండ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా లోపలికి వెళ్ళగానే మీకు ఎన్ని జేఏసీలు ఉన్నాయని అడిగారు. మేము దానికి 2 జేఏసీలు ఉన్నాయి సార్, ఈ మధ్యన ఒకటి కొత్తగా జేఏసీలు ఏమైనా ఫామ్ అవుతున్నాయి ఈ మధ్యన అని చెప్పడం జరిగింది. దాని తర్వాత లాస్ట్ మీటింగ్లో ఏదైతే మాట్లాడుకున్నారో వాటి యొక్క కీ పాయింట్స్ అన్నీ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారే చెప్పడం జరిగింది. ఏది నోట్స్ల ఇంక్రిమెంట్స్ కానీ, ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ కోసం కానీ, తర్వాత మనకి ఏవైతే ట్రాన్స్ఫర్స్ అడుగుతున్నామో ఇంటర్ డిస్ట్రిక్ట్ దానికోసం కానీ, తర్వాత స్పోర్ట్స్ మీట్ కానీ, తర్వాత బరియల్ ఈ క్రిమేషన్ ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటి కోసం, అదేవిధంగా మన యొక్క ఎంప్లాయీస్ కిందసారి ఏవైతే రైట్ చేసి ఉన్నారో వాటన్నిటి కోసం కూడా సార్ చెప్పడం జరిగింది. చెప్పి ఏ స్థాయిలో ఎక్కడున్నా, ఏ ఫైల్ ఎక్కడుందో కూడా మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చెప్పిన తర్వాత ఏంటి చెప్పండి అని అడిగారు. దానికి జేఏసీలు కూడా సార్ ప్రధాన ఎజెండా డోర్ టు డోర్, అందరూ కూడా ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ఈ డోర్ టు డోర్ వ్యవస్థ వచ్చిన నుంచి కూడా మా యొక్క ఆత్మగౌరవం దెబ్బతింటుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ పోతుంది. కావున ఇదే ప్రధాన ఎజెండా, దీనిపైన మీరు వెసులుబాటు ఇస్తే మాకు మంచిగా ఉంటుందని చెప్పడం జరిగింది. దానికి ఇది ప్రభుత్వం ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయడం తప్పదు. మీ డిపార్ట్మెంట్స్ మీరు చేస్తున్నారు కదా, మీ డిపార్ట్మెంట్స్ యొక్క డోర్ టు డోర్ వర్క్స్ కానివ్వండి, ఎనీ అదర్ వర్క్స్ మీరు చేస్తున్నప్పుడు ఎందుకు ప్రభుత్వం ఇచ్చేది చేయరు? మీ జాబ్ రోల్ అదే, మీ జాబ్ చార్ట్ కూడా అదే. కానీ ఇబ్బందికరంగా ఉందంటున్నారు కాబట్టి ఎవ్రీ ఇయర్కి 3 అనేవి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకునే వెళ్ళడం జరుగుతుంది. సో అది మాత్రం మనం ఆపే ప్రసక్తి అయితే లేదు. అది డైరెక్ట్గా గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కాబట్టి మస్ట్గా చేయాలని చెప్పారు. మేము అప్పుడు దానికి కూడా ఆన్సర్ ఇస్తూ సార్ అలా 3 మంత్స్కి వన్స్ ఇస్తే అదే వ్యక్తులు సచివాలయంకి వచ్చి చేసుకునే వెసులుబాటు ఇస్తే బాగుండు అనగానే దానికి ఇప్పటికే గ్రామ సచివాలయం వ్యవస్థ మీద బ్యాడ్ అభిప్రాయం అయితే ఏర్పడ్డది. కావున మీరు ఏదైతే ఈ డోర్ టు డోర్ ఇష్యూస్ ఉన్నాయో అవి చేయండి ముందుగా, అది కూడా గ్రాడ్యువల్గా 3 కాస్త సంవత్సరానికి 2 తీసుకొస్తాను, నేను ఉన్నంత వరకు మీకు అవన్నీ కూడా తగ్గించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత కూడా మిగతా ఇప్పుడు నోట్స్ల ఇంక్రిమెంట్ ఫైల్ అనేది మూవ్ అయింది, తర్వాత ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ ఫైల్ కూడా మూవ్ అయింది. నా దగ్గరే ఉంది కాబట్టి అది నేను క్లియర్ చేపిస్తాను. తర్వాత ఇంటర్ డిస్ట్రిక్ట్ కూడా ఈరోజు లేదా రేపటికల్లా ఫైల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇస్తున్నప్పుడే అందులో కూడా సీనియర్టీ లిస్ట్ అనేది 26 జిల్లాలకు కూడా సీనియర్టీ లిస్ట్ ఇవ్వాలని చెప్పి అదే ప్రొసీడింగ్లో కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. తర్వాత ఇంటర్ డిస్ట్రిక్ట్ తర్వాత ఏదైతే ఇంటర్ డిస్ట్రిక్ట్ కూడా స్పౌజ్ కోటా ముందుగా రిలీజ్ చేస్తారు. తర్వాత మ్యూచువల్ గ్రౌండ్స్ కూడా సెట్ అయిన స్పెసిఫికేషన్స్ అంటే హెల్త్ ఇష్యూస్ కానీ, లాంగ్ టైమ్ డిసీజెస్ కానీ, తర్వాత సింగిల్ విడో ఇవేవైతే ఉన్నాయో వీటిపైన ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. దానికి కూడా మనం అందరం కూడా ఓకే సార్, థ్యాంక్ యూ సార్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. తర్వాత మనకి ఏవైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎంప్లాయీస్ ఉన్నారో దివ్యాంగులు, వారందరూ కూడా ఫీల్డ్ నుంచి ఎగ్జామ్స్ ఇవ్వమని చెప్తే దానికి కూడా సారు అది ఆల్రెడీ ఇస్తున్నాము, ప్రాబ్లం అయితే లేదని చెప్పడం జరిగింది. తర్వాత గ్రామ సచివాలయ ఎంప్లాయీస్లో ఎవరైతే చనిపోయి ఉన్నారో ఇప్పుడు క్రిమేషన్ బిల్స్ అనేది ఇవ్వాలి. తర్వాత ఏపీజీఎల్ బాండ్స్ కానీ ఇవన్నీ కూడా మనకి రాలేదు, అవి ఎందుకంటే ఇంకా ప్రాసెస్లో ఉండడం వల్ల అది కూడా సార్ దృష్టిలో పెట్టుకొని దానిపైన కూడా మీ అందరూ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. తర్వాత డెప్యుటేషన్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. చాలా సచివాలయాల్లో 11 మెంబర్స్ ఉండవలసిన దగ్గర కూడా 3 to 4 మెంబర్స్ ఉండడం వల్ల వారికి అధిక ఒత్తిడి అనేది కలుగుతుంది. వారు ఈ 11 మెంబర్స్ వరకు కూడా 3 to 4 అనేది చేయడం వల్ల హౌస్ హోల్డ్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. దానివల్ల డోర్ టు డోర్ ఇష్యూస్ పైన
ఇబ్బంది కలుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా డోర్ టు డోర్ ఇష్యూస్ పైన వర్క్ చేస్తున్నప్పుడు ఫీమేల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ బిహేవింగ్ ఆఫ్ మెన్ కానీ ఇతర ఇష్యూస్ పైన కూడా చెప్పినప్పుడు దానికి సారు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పి ఇది పరిస్థితి ఇలా ఉంటుంది, కావున కొంచెం జాగ్రత్తగా చేయవలసిన అవసరం అవుతుంది. ఎక్కడైనా ఎలాంటి ఇష్యూస్ ఏమైనా పల్నాడు ఇష్యూస్ మన వెటర్నరీ స్టేట్ ప్రెసిడెంట్ రాజేష్ గారు ఎత్తినప్పుడు కూడా దానిపైన కూడా అతను మీరు ఏదైనా ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు తీవ్రంగా ఖండించాలి. ఎవరైతే ఇలాంటి ఇష్యూస్లో ఎవరైతే భాగస్వాములు అయి ఉన్నారో వారిని ఎఫ్ఐఆర్ నోట్ చేసి వాళ్ళపైన శిక్ష పడే విధంగా చేయాలి. దానికి ఏదైనా సపోర్ట్ కావాలంటే కూడా నేను ఇస్తానని చెప్పడం జరిగింది. తర్వాత అదేవిధంగా డిసెంబర్లో స్పోర్ట్స్ మీట్ అనేది నిర్వహించుకుందాము, అందరికి కూడా ఒక గ్యాదరింగ్లా ఉంటుంది, మీకు యూనిటీ అనేది ఏర్పడుతుందని చెప్పారు. దానికి కూడా ఇది ఫైనాన్షియల్ కాన్ఫరెన్స్ కోసం పంపించాను, అది కూడా విత్ ఇన్ ద వీక్లో క్లియర్ చేపిస్తామని చెప్పారు. తర్వాత నో వర్క్ ఆన్ హాలిడేస్, అంటే హాలిడేస్లో ఎటువంటి టీసీలు కానీ వీసీలు కానీ ఎనీ అదర్ వర్క్స్ మీకు అలాట్ చేసినా కూడా స్టేట్లో ఎక్కడైనా మీ జేఏసీలు మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే దానిని మేము నిలుపుదల చేస్తామని కూడా మనకు హామీ ఇవ్వడం జరిగింది. తర్వాత మనం ముఖ్యంగా ఈ డోర్ టు డోర్ ఇష్యూస్లో మనం ఏదైతే ఉన్నామో మనతో పాటు మరి ఎలాగో వెసులుబాటు లేదు కాబట్టి ఈ ఆశా వర్కర్స్ని, సోషల్ హెల్ప్ గ్రూప్ వాళ్ళని, అంగన్వాడీ వర్కర్స్ని, వెలుగు ఎంప్లాయీస్ని కూడా ఇన్వాల్వ్ చేయండి. ఇన్వాల్వ్ చేస్తే మాకు కొంచెం వర్క్ బర్డెన్ అనేది తగ్గుతుందని చెప్పడం జరిగింది. దానికి కూడా సారు సెటన్ ఫంక్షనరీస్ అందరం కూడా యాడ్ చేస్తామని చెప్పడం జరిగింది. తర్వాత మన సభ్యులు చాలామంది బిఎల్ఓస్ కోసం మాట్లాడడం జరిగింది. సార్ ఈ బిఎల్ఓస్ అనేది గ్రామ సచివాలయ ఎంప్లాయీస్ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. క్రైటీరియాలో మాత్రం 14th ప్లేస్లో ఉంటాం మేము. మా ముందు 13 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి సార్. అంటే ఇది ప్యూర్లీ ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చేది. అది నాకు ఇచ్చినా కూడా, నాకు వాళ్ళు వేరే ఏ రోల్ ఇచ్చినా కూడా నేను ఒక ప్రిన్సిపల్ సెక్రటరీని నేను చేయను అనడానికి లేదు. సో ఇది ప్యూర్లీ ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చింది. సో దాన్ని మనం ఏం చేయలేము అని చెప్పడం జరిగింది. తర్వాత ఏదైతే ప్రమోషన్ ఛానల్ పైన అడగడం జరిగింది, వార్డ్ అడ్మిన్స్ నుంచి శేషబాబు గారు అదేవిధంగా అడిగినప్పుడు కూడా, తర్వాత మన జీవో 423 అబాలిషన్ కోసం కానీ, తర్వాత వార్డ్స్ ఎడ్యుకేషన్ నుంచి ఎడ్యుకేషన్ తీయడం కోసం కానీ, ఈ మహిళా పోలీసులకి ఆప్షన్స్ ఇచ్చారు కానీ ఏ ఆప్షన్ ఎటువైపు వెళ్తుంది దానికి పూర్తి క్లారిటీ అనేది లేకపోవడం, తర్వాత డిజిటల్ అసిస్టెంట్లకు వస్తున్న ప్రమోషన్ పైన వారికి పూర్తి సఖ్యత లేకపోవడం, తర్వాత వార్డ్ ఎమ్యూనిటీస్ కానీ, వార్డ్ టౌన్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ వర్క్ కానీ, తర్వాత విఆర్ఓ గ్రేడ్ 2 కూడా వీళ్ళు ప్రమోషన్ వచ్చినా కూడా ఒక ఇంక్రిమెంట్ యాడ్ అయినట్లు తప్ప ఇందులో ఎటువంటి లాభదాయమైన ఆర్థికంగా లాభం అనేది లేదు. అదేవిధంగా విలేజ్ సర్వేస్ కానివ్వండి, డిజిటల్ అసిస్టెంట్లు కానివ్వండి, తర్వాత మొదలగా వెల్ఫేర్ అసిస్టెంట్లు కానివ్వండి, తర్వాత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వర్క్ కానీ వీళ్ళందరి కోసం మాట్లాడినప్పుడు సార్ వీళ్ళందరికీ ఒకటే చెప్పున్నారు, మేము ఎన్నిసార్లు అడిగినా కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ ఉంటుంది, అందులో చెప్తే వారు ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పడం జరిగింది. దానికి మా తోటి సభ్యులకు ముందు రోజు కూడా చాలామంది ఏఎన్ఎంస్కి ప్రమోషన్ ఛానల్ క్రియేట్ అయింది, తర్వాత అగ్రికల్చర్ అసిస్టెంట్లు క్రియేట్ అయింది, ఇతర 2-3 డిపార్ట్మెంట్ హార్టికల్చర్ వర్క్ క్రియేట్ అయింది. మరి వీళ్ళందరూ క్రియేట్ అయినప్పుడు మనకెందుకు సపరేట్గా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వేస్తారని చెప్పారు. దానికి సార్ ఏమన్నారు, ఒక 2 రోజులు వెయిట్ చేస్తే దివాళీ తర్వాత మొదటి మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది, అందులో డిస్కషన్ అనేది వస్తుంది. మేము ఎందుకంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ప్రోగ్రామ్ పైన మేము డౌట్ రైజ్ చేసాం. ఏంటంటే సార్ ఇది ఎస్టిమేటెడ్ డేట్ అనేది ఇవ్వలేదు, మీరు ఇది ఎప్పటికి కంప్లీట్ అవుతుంది కానీ మాకు కూడా క్లారిటీ ఉండట్లేదండి, సో ఎస్టిమేటెడ్ డేట్ ఇస్తే బాగుండే అంటే అప్పుడు చెప్పారు దివాళీ వెళ్ళిన 1 or 2 డేస్లోనే ప్రోగ్రామ్ ఈ మీటింగ్ అనేది పెట్టడం జరుగుతుంది. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అందరితో పెట్టిన తర్వాత జేఏసీ తరఫున లేదా ఇండివిజువల్ డిపార్ట్మెంట్స్ తరఫున అయినా కూడా మీ యొక్క ప్రాతినిధ్యం ఏదైనా ఉంటే మేము ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో డిస్కస్ చేసి మీకు ఇన్వాల్వ్మెంట్ చేసే విధంగా చేస్తామని చెప్పడం జరిగింది. ఇది నిన్న అక్కడ జరిగిన ఇష్యూ. తర్వాత ఎవరీ 30 నుంచి 45 డేస్కి ఇరు జేఏసీలతో ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏర్పాటు చేసి ప్రోగ్రెస్ అంటే ఈ మంత్ ఏం చెప్పుకున్నాం అనేది, ఆ నెక్స్ట్ మంత్ ప్రోగ్రెస్ ఏమైంది అనేది మనం ముందుకు తీసుకుని వెళ్దాం అని చెప్పడం జరిగింది. ఇది లోపల జరిగింది. మనం బయటికి రావడం జరిగింది, ఇరు వర్గాలు 5 10 మంది రావడం జరిగింది. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత అందరికీ డౌట్ వస్తుంది, చర్చలు సఫలమా విఫలమా? నా దృష్టిలో చర్చలు విఫలం. ఎందుకంటే
ప్రధాన ఎజెండా డోర్ టు డోర్ అనుకుని వెళ్ళాము అందరం కూడా. సో చర్చలు విఫలం అయ్యాయి. కానీ ఇక్కడ ఆర్థిక అంశాలు కూడా మనం దృష్టిలో పెట్టుకున్నాము. అదేవిధంగా ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏవైతే ఉన్నాయో, రేపు ప్రమోషన్ ఛానల్ లేదు లేదని 6 సంవత్సరాల నుంచి మనం ఉన్నాము. ఇప్పుడు దానికోసం నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా 10 మంది మంత్రులతో కమిటీ అనేది ప్రమోషన్ ఛానల్ కోసం వేసేది లేదు. అలాంటిది మన కోసం ఈచ్ డిపార్ట్మెంట్ ఒక్కొక్క మంత్రి గారిని అపాయింట్ చేసి ఆ కమిటీ అనేది వేశారు. కాబట్టి ఇది కూడా దృష్టిలో పెట్టుకొని మేము బయటికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇరిజేసీలతో పాటు ఎవరైతే సపోర్ట్ చేయడానికి వచ్చున్నారో దాదాపు 80 మంది వరకు ఒక దగ్గర కూర్చొని ఎలా ముందుకు వెళ్దాం. గ్రౌండ్ లెవెల్లో అంటే అందరూ డోర్ టు డోర్ వద్దు అంటున్నారు, కానీ ఇక్కడికి వస్తే డోర్ టు డోర్ చేయాలంటున్నారు. ఆర్థిక అంశాలపైన అయితే మాత్రం ఒక క్లారిటీ అయితే ఇచ్చున్నారు. విత్ ఇన్ ద వీక్లోనే 2-3 క్లియర్ అవుతున్నాయి. మీకు ట్రాన్స్ఫర్స్ కూడా రేపు ఎల్లుండిలోకి వస్తుంది. నోషనల్ ఇంక్రిమెంట్స్ ఫైల్ ఉంది. తర్వాత నేను ఫైనాన్స్ మినిస్టర్తో కూడా మళ్ళీ మాట్లాడి క్లియర్ చేయించుకుంటామని చెప్పారు. ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ ఇవన్నీ కూడా చెప్తున్నప్పుడు మనం ఏం చేయాలి అని అడిగినప్పుడు మొదటగా ఇండివిజువల్ యూనిట్స్తో తీసుకుంటే మన వెల్ఫేర్ అసిస్టెంట్ నుంచి పిఠాపురం బాసాగర్ కానీ ఇతర సభ్యులు కానీ డోర్ టు డోర్ అనేది మేము చేయము అని చెప్పారు. తర్వాత కొంతమంది వచ్చి ఆర్థిక అంశాలు అనేవి ఏవైతే ఉన్నాయో దృష్టిలో పెట్టుకొని డోర్ టు డోర్ అనేది చేద్దాము, ఎలాగో వెసులుబాటు ఇచ్చారు కాబట్టి చేసి 45 రోజులు తర్వాత ఒక మీటింగ్ పెడతా అన్నారు. కాబట్టి అప్పటికి కానీ ఆర్థిక అంశాలపైన ఎటువంటి పురోగతి లేనప్పుడు ఈసారి కొంచెం ముందుగా గట్టిగా వెళ్దాం అని చెప్పారు. విలేజ్ సర్వేల అధ్యక్షులుగా నేను కూడా డోర్ టు డోర్కి మేము వ్యతిరేకంగా ఉన్నాము. ఎందుకంటే మేము చేసే వర్క్ కూడా రోజు రీసర్వ్ వర్క్స్ ప్రతి ఫీల్డ్కి వెళ్ళడం గట్రా జరుగుతుంది కాబట్టి మేము కూడా వ్యతిరేకంగా ఉన్నాము. కొంతమంది వచ్చి ఒక డోర్ టు డోర్ మీదే దృష్టి పెడితే మనకు రావాల్సిన ఆర్థిక అంశాలు కానీ మనకు రావాల్సిన పే స్కేల్స్ కానీ ఇవన్నీ కూడా వ్యత్యాసాలు వస్తాయి. కాబట్టి దయచేసి మనం అందరం ఒక మాట మీద నిల్చుందాం అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మేము వెనక్కి తగ్గాము అంటే ఓడిపోయాము కాదు, ఓడిపోలేదు ఎక్కడా కూడా. మేమేం చేస్తున్నాము, జేఏసీలు 2 స్టేట్మెంట్లు ఇవ్వచ్చు. మధుబాబు అనే వ్యక్తి బయటకు వచ్చేసి మా జేఏసీ డోర్ టు డోర్కి విరుద్ధంగా ఉన్నాము, మేము ముందుకు వెళ్తాం చెప్తాం. జానీ గారు ఆల్రెడీ డోర్ టు డోర్కి ముందుగా ఒప్పుకున్నారు కాబట్టి వారు ఆర్థిక అంశాల కోసం మేము ముందుకు వచ్చాం కాబట్టి పురోగతి అంటే ఒక ఎంప్లాయీకి ఫైనాన్షియల్ బెనిఫిట్ అనేది మెయిన్, దానికోసం మేము ముందుకు వెళ్తామని వాళ్ళు చెప్పొచ్చు. ఈ 2 వర్గాలు వేరు చెప్తే మళ్ళీ గ్రౌండ్ లెవెల్లో ఉన్న కన్ఫ్యూజన్ అనేది పుట్టడం తప్ప కానీ సాధించేది అయితే ఏమీ ఉండదు. కావున ఇరు వర్గాలను కూడా ఒక 45 రోజులు అంటే నెక్స్ట్ మీటింగ్ ఏదైతే వచ్చిందో ఆ మీటింగ్ వరకు ఒక 45 రోజులు వేచి ఉండి 45 రోజుల్లో ఈ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఏదైతే 15,000 సచివాలయాలు ఉన్నాయో ఒక అన్నీ కూడా టీమ్స్గా ఫామ్ చేసుకుని మండల బాడీస్ జిల్లా బాడీలు ఫామ్ చేసుకొని పటిష్టంగా రెడీగా ఉంటే 46వ రోజు అంటే డిసెంబర్ 1వ తారీఖు వరకు మనం టైం ఇచ్చున్నాము. డిసెంబర్ 2వ తారీఖు ఏదైతే ఉందో ఆ రోజు మనందరం కూడా కూర్చొని ఇది ఇంతవరకు వేచి ఉన్నాము, మనం ఇన్ని ఎజెండా పాయింట్స్ పెట్టాము, మనకి ఇన్ని క్లియరెన్స్ అయ్యాయి, ఇంక ఇన్ని క్లియరెన్స్ అవ్వలేదు, సో ముందుకు వెళ్దామా వద్దా అనేది ఇరు వర్గాలు కలిసి ముందుకు వెళ్తే మనం సాధించుకోవాల్సింది చాలా ఉంది. కాబట్టి ఇరు వర్గాలు కలిపి ఒక నిర్ణయంకి అయితే రావడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే ఒక మెసేజ్ సర్క్యులేట్ అవుతుందో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్లో 2,000 కొంతమందికి కూడా చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలని చెప్పి ఏదైతే అది అవుతుందో అదంతా కూడా అవాస్తవం అండి. మా జేఏసీ మెంబరు పులివెందుల నరసింహరావు గారు పెన్షన్స్ పైన మాట్లాడినప్పుడు ఇది ఇప్పుడు కానీ మిమ్మల్ని విడిచిపెడితే నెక్స్ట్ మిమ్మల్ని చూసి కొంతమంది ఇలా చేసే అవకాశం ఉంది కాబట్టి చర్యలు తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. దానిపైన మేము జిఎస్డబ్ల్యూఎస్ డైరెక్టర్ గారికి మరుక్షణం మాట్లాడడం జరిగింది. అది నెక్స్ట్ టైం నుంచి ఇంకా రిపీట్ చేయమాకని చెప్పడం జరిగింది. మీకు ఎక్కడైనా నోడల్ ఆఫీసర్స్ ఎందుకు లేట్గా ఇచ్చారంటే దానికి మా యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. అది మీరు ఇస్తే సరిపోతుంది, కానీ దీనిపైన సైడ్ డీవియేట్ అవ్వకండి ఎవరు కూడా. ఇది డీవియేషన్గా తీసుకోకండి. అందరూ కూడా ఏదో జరిగిపోతుంది, ఏదో జరుగుతుందేమో అనే భ్రమలో ఉన్నారు. ఇంకో 10 రోజులు పోతే మళ్ళీ పెన్షన్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. సో సభ్యులందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా చాలామంది అనొచ్చు, మధుబాబు ఇలా మాట్లాడాడు అలా మాట్లాడాడు, ఇప్పుడు ఏం మాట్లాడలేకపోతున్నాడా, ఎందుకు ఆగిపోయాడు, అమ్ముడు పోయినారా, లోపలికి వెళ్ళి ఏం చేశారు అని చాలామంది పర్సనల్ మెసేజ్లు కానీ గ్రూపుల్లో కానీ పెట్టడం జరిగింది. నాకు చాలామంది ఫార్వర్డ్ కూడా చేస్తున్నారు. ఇలా అంటున్నారు సార్ మిమ్మల్ని. ఒక పిలిపిస్తే
గ్రామ వార్డు సచివాలయం ప్లస్లో ఎంతమంది ముందుకు రాగలుగుతున్నాము? ఒక జిల్లాలో 8,000 మంది మీటింగ్ పెడితే 500, 1000 మంది రాలేకపోతున్నాము. అది కూడా వార్డ్ ఎంప్లాయీసే వస్తున్నారు, రూరల్ ఎంప్లాయీస్ రావట్లేదు. అలాంటిది ఒక పిలిపిస్తే ఎంతమంది నిలబడతారు? అప్పుడు చాలామంది మన గ్రూపుల్లో మెసేజ్లు పెడుతున్నారు, అమ్ముడుపోయిన జేఏసీలు, అమ్ముడుపోయిన మధుబాబు, టీము, కోరు. అమ్ముడుపోవడానికి ఏముంటుందండి? ఇక్కడ ఒక జేఏసీ పరంగా ఒక ఉద్యమాన్ని తీసుకురావడం జరిగింది. ఈరోజు మీరు ఏదైతే ఆర్థిక అంశాలపైన ఒక పురోగతి లేదా అసలు చేస్తామో అని చెప్పడానికి గల కారణం కూడా ఏపీజీడబ్ల్యూఎస్సీ జేఏసీ. ఒక ఇష్యూని ఉధృతంగా బయటకు తీసుకెళ్ళడానికి ముఖ్య కారణం కూడా పెన్షన్ ఆపుతాం అనేది. ఆపుతాం స్టేట్మెంట్ ఇవ్వడం, ఒక ధైర్యమైన స్టేట్మెంట్ ఇచ్చాము. తర్వాత 10 నుంచి 5 అన్నాము. అందులో ఏదో జరిగిన తర్వాత ఆ రోజు కూడా మనకు యూనిటీ ఏంటో మనందరం చూస్తున్నాము. 7 నుంచి 8 ఇలా 8 నుంచి 9 తీసుంటే 80-70% ఆఫ్ ద పీపుల్ అయితే ఇవ్వలేదు. కానీ పర్టికులర్గా ఎక్కువ మంది వస్తే యాక్షన్ పరంగా ఇబ్బంది అవుతుంది. 20,000, 30,000 అన్నదాన్ని 10 గంటలు టైం పెట్టుకున్నారు, ఇవ్వడం జరిగింది. ఓకే, అది కూడా లేదు. అదేదైతే ఉందో అది కూడా సార్ట్అవుట్ అయ్యింది పెన్షన్ ఇష్యూ పైన. ముఖ్యంగా ఇప్పుడు నిన్న కూడా మాకున్న ఆప్షన్స్ 2. అందరి కోసం ఆలోచిస్తూ ఏవైతే ఆర్థిక అంశాలు మనకు చెప్పున్నారో 45 రోజుల్లో చేస్తామన్నారో దాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు రావడం లేదు. గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అందరూ కూడా డోర్ టు డోర్ వ్యవస్థని వద్దంటున్నాం కాబట్టి బయటకు వచ్చి చర్చలు విఫలమయ్యాయండి. డోర్ టు డోర్ వ్యవస్థకు మేము విరుద్ధంగా ఉన్నాము అని నేను కానీ, మా జనరల్ సెక్రటరీ కానీ, అసోసియేట్ చైర్మన్, కన్వీనర్, ఆ కో చైర్మన్ ఎవరైనా మేము అందరూ వచ్చి స్టేట్మెంట్ ఇవ్వడంలో పెద్ద ఇష్యూ అయితే ఏం లేదు. మా అయితే ఎఫెక్టింగ్ మేము అవుతాము. మా మీద ఏమైనా చర్యలు తీసుకుంటే ఒక 2 రోజులు గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అందరూ కూడా ఇచ్చేద్దాం అంటారు. తర్వాత ఎలా అవుతుందో అందరికీ తెలిసింది. ఎందుకంటే పెద్ద సంఘ నాయకులకే లేనిది మనకేముంది? అయితే ఒకటి ఆపిస్తే ఎంతమంది ఆపగలం? డోర్ టు డోర్ వ్యవస్థ ఎంతమంది ఆపేయగలం? మన పంచాయతీ సెక్రటరీ చెప్తేనే మనం భయపడిపోయి ఎందుకులే మనకి ఎవరికి తెలుస్తుంది అని చేసేస్తే మనము అలాంటిది డోర్ టు డోర్ ఎంతమంది ఆపగలం? 1,00,000 మందిలో 70,000 ఆపగలమా? 80,000 ఆపగలమా? 1,00,000 మంది నిల్చోగలమా? నిల్చోలేట్లేదే, రావట్లేదే ముందుకు. మనం ఎవరు కూడా ఒక జిల్లాలో మీటింగ్ పెడితే 8,000, 5,000, 6,000, 7,000 ఉంటారు. 500 మంది రావడం కష్టం. ఒక జిల్లాలో మీటింగ్ ఎవరి కోసం పెడుతున్నారు? అది మన కోసమే కదా. గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ సమస్యలపైన కదా మీటింగ్లు పెడతారు. ఏ జిల్లా అయినా రావడం కష్టం. ఒక కమిటీ ఒకటి నిర్ణయం తీసుకుంటుంది, ఇంకో కమిటీ ఇంకో నిర్ణయం తీసుకుంటుంది. పోనీ ఒక కమిటీని ఒకరు పర్టికులర్గా ఫాలో అవుతారా? లేదు. ఎవరికి ఏది వెసులుబాటు ఉంటే ఆ గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీ దాన్ని ఫాలో అవుతున్నారు. అది అందరికీ తెలిసిందే. అదే ఇందులో కూడా ఎవరు తప్పు పడడానికి ఏమన్నట్లేదండి. ఇక్కడ మన వ్యవస్థలో ముందుకు వెళ్ళాలంటే బలమైన నాయకుడికి వెనక బలం కూడా కావాలి. నేను నిల్చుంటా, ఇప్పుడు కూడా స్టేట్మెంట్ ఇవ్వగలుగుతా, పెన్షన్ ఆపేస్తాం, మళ్ళీ డోర్ టు డోర్ మేము ఆపేస్తాం. కానీ వెనక నిల్చున్నది ఎవరు? రేపు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక 60,000 మందో 70,000 మందో నిల్చున్నారని ప్రూవ్ అయితే కదా ప్రభుత్వం కూడా అరే గట్టిగా నిల్చుంటున్నారు వీళ్ళు, కష్టం, రేపు ఏదైనా పిలిపిస్తే ఏదైనా జరుగుతుంది సో అని ఆలోచన విధానంలో మాట్లాడతారు. మనం ఏం చేస్తున్నాం? వాట్సాప్లో అట్లా అమ్మన్నాం. ఇప్పుడు ముందంతా ఒక జేఏసీ చెప్పారు, ఇంకో జేఏసీ చేయలేదు. ఇప్పుడు ఇరు జేఏసీలు చెప్పారు. నేను డేటా తీశారు. మాకు దాదాపు 50,000 ఉన్నారు వాట్సాప్లో. 50,000 మంది లెఫ్ట్ అయి ఉంటారు. 50,000 కూడా లెఫ్ట్ అవ్వలేదు. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఉద్యోగం ముందుకెళ్తుంది? ఎవరు ముందుకు తీసుకెళ్ళగలుగుతాం అనేది కూడా ఒక కన్ఫ్యూజన్ అందరికి కూడా. పోనీ ఇరు జేఏసీలు ఏదో ఒక అవకాశం దొరికింది, 45 రోజులు టైం ఇచ్చాం ప్రభుత్వానికి. 45 రోజులు ఏం సాధిస్తారా అనేది ఇప్పుడు ముందంతా మధుబాబు అనే వ్యక్తి మళ్ళీ వాళ్ళు జేఏసీ సెక్రటరీ గారిని కలవలేదు, డిమాండ్స్ ఏంటో చెప్పలేదు, మన యొక్క ఆలోచనలు ఏంటో వాళ్ళకి తెలియదు, జరిగింది. ఇప్పుడు కలిసాము, 45 రోజులు మళ్ళీ మీటింగ్ పెడతా అన్నారు. 46వ రోజు డిసెంబర్ 2వ తారీఖు ఏదైతే ఉందో ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్న నాకు ఒక అవకాశం ఉంది. ఎందుకంటే నేను ఆల్రెడీ కలిసి ఉన్నాను, మన ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పున్నాము, మనం ఏం ఫీల్ అవుతున్నామో చెప్పున్నాము. రేపు గట్టిగా నిలబడడానికి నాకు ఒక అవకాశం దొరుకుతుంది. దానికి అనుగుణంగా ఈ 45 రోజుల్లో మండల బాడీలు, జిల్లా బాడీలు
ముందుగా ఫామ్ చేసుకుంటే ఒక జిల్లా బాడీ మండల బాడీ ఫామ్ చేయడానికి ఎంతసేపు పడుతుందండి? మండలంలో 200 ఎంప్లాయీస్ ఉంటారు. మా 11 డిపార్ట్మెంట్ రూరల్లో ఉంటాయి. 10 నిమిషాలు ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక వ్యక్తిని మనం తీసుకోవడానికి 10 నిమిషాలు పడుతుంది. మనం 10 నెలలైనా కూడా మండల బాడీ ఫామ్ చేయలేకపోతుంది. ఎందుకు? ఎవరికి అవసరం లేదు, ముందుకు రారు. కానీ అందరికి కూడా డోర్ టు డోర్ ఆపేయాలి, అందరికీ ఆర్థిక అంశాలు రావాలి, అందరికీ ప్రమోషన్స్ కావాలి, అందరికీ బేసిక్ పేలు కావాలి. ఇది వచ్చినప్పుడు అందరూ అరే ముందుకు నిల్చోండి, ఒక లీడర్ ముందుకు రండి, ముందుకు వచ్చి నిల్చోండి మీ మీద సపోర్ట్ చేయండి. ఎందుకు ఒక మండలంలో ఒక టీం ఫామ్ అవ్వలేదా? ఓ మండలంలో 11 మందితో ఒక టీం ఫామ్ చేయలేరా జేఏసీ తరఫున? అలా అన్ని మండలాలు ఒకే రోజులో ఫామ్ చేయలేరా? అన్ని మండలాలు ఫామ్ చేసి ఎలక్షన్ ప్రక్రియలో ఓ జిల్లా టీంను ఎన్నుకోలేరా? కష్టమా అది? మనం అది చేయలేకపోతున్నాం. మనం అది యూనిటీలే. మనం వాట్సాప్ గ్రూప్లో పోల్ పెడతారు, ఏదైనా చేద్దామంటే 1024 ఉంటాం వాట్సాప్ గ్రూప్లో, 20 మంది రెస్పాండ్ అవ్వరు. మరీ గట్టిగా అదే మెసేజ్ పిన్ చేసి 100 రెస్పాండెడ్ 200 అంటే మహా అయితే 200 300 మించి వెళ్ళరు. ఇప్పుడు ఒక వ్యక్తి ఇస్తాడు, డోర్ టు డోర్ చేయలేకపోతే ఇంకెందుకు జేఏసీలు? ఒక వ్యక్తి వాళ్ళు వెళ్ళిపోతే ఇంకెందుకు వ్యవస్థలు? ఇప్పుడు మనం ఇల్లు అడిగి ఒక వ్యక్తి మాకు చెప్పాడండి మేము అడిగేస్తామంటే వ్యవస్థ ఎందుకు? ఇప్పుడు ఒక వ్యక్తి ఒపీనియన్ నాట్ ఈక్వల్ టు 1 lakh పీపుల్ కదా. మేము వచ్చి నిల్చోడం ఎంతసేపు? మాకు బయటకు వచ్చి చర్చలు సఫలం, మాకు డోర్ టు డోర్ విధులు వద్దు, మేము చెయ్యం అని చెప్తే ఎంతమంది నిల్చుంటారు? నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నా, నేను ఇప్పటికీ మాట మీద నిల్చుంటున్నా, మా టీం కూడా మాట మీద నిల్చుంటుంది. 26 జిల్లాల సభ్యులు ఉన్నారు కదా, 26 జిల్లాల సభ్యులు ఓటింగ్ పెట్టుకోండి. మీ జిల్లాల్లో ఓటింగ్ పెట్టుకుని ముందుకు రండి. 50%, 51%. 26 జిల్లాలు ఉన్నాయి కదా, 26 జిల్లాలు పోల్ పెట్టుకోండి. 26 జిల్లాలు ముందుగా ఒక టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేయండి. జిల్లాల సభ్యులందరూ ఆ టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేయండి. అది కూడా ఒక రోజులో అయ్యే ప్రక్రియ, ఒక రోజులో అయ్యే ప్రక్రియనే. ఒక ఎంప్లాయీ వారి సచివాలయం 11 మెంబర్స్ని యాడ్ చేసినా కూడా అయిపోతాయి. ముందు యాడ్ చేయండి ఒక్కరోజు, లేదా రేపు యాడ్ చేయండి. సోమవారం వరకు, మీరు శనివారం వరకు యాడ్ చేయండి. సోమవారం సెలవు దివాళీ వరకు యాడ్ చేయండి. దివాళీకి యాడ్ చేసి ఒపీనియన్ పోల్ పెట్టండి. డోర్ టు డోర్ వద్దా? రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలో మొత్తం అందరూ పార్టిసిపేట్ చేయండి. ఏ జిల్లా వారీగా ఈ 51%, 51 ఉంటే సోమవారం మంగళవారం నాడు స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. జేఏసీలు అనేది ఇండివిజువల్గా నిర్ణయాలు కావు, కలెక్టివ్ ఒపీనియన్స్ తీసుకొని జేఏసీ అనేది రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. మేము దానికి కట్టుబడి ఉన్నాం, మేము దానికి నిలబడుతున్నాం, ఇప్పుడు కూడా నిలబడతాం. నేను పక్క జేఏసీని కూడా మాట్లాడతాను. ఎవరు ఏ జేఏసీ అని ఏముంది? గ్రామ సచివాలయం ప్లస్ ఒక మాట మీద ఉంటే అదే జేఏసీ, అందరూ ఒక మాట మీద ఉంటే అదే జేఏసీ. ఇప్పుడు ఇందులో జానీ భాష గారు చేసిన ఏముంది, మధుబాబు చేసిన ఏముంది? ఒకటే మాట మీద ఉండాలంటే ఇద్దరం కలిపి నిల్చుందాం. దానికి మీరు చేయవలసిన సపోర్ట్ ఏంటి? 26 జిల్లాలు మీటింగ్లు పెట్టండి, జిల్లాల వారీగా మీటింగ్ పెట్టండి, మండల బాడీలు ఫామ్ చేయండి. ఏ జేఏసీతో సంబంధం లేదు, మీ మండల బాడీ మీరు ఫామ్ చేసుకోండి. జేఏసీ మండల బాడీ ఫామ్ చేయండి. తర్వాత అన్ని మండలాలు కలిపి జిల్లా బాడీ ఫామ్ చేసుకోండి. ఓటింగ్ ద్వారా పెట్టుకుంటారు, ఎలా పెట్టుకుంటారు మీ ఇష్టం. అది బాడీ ఫామ్ చేసి పెట్టండి. వార్డు, రూరల్ పెట్టాక ఒక టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేయండి. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి పోల్ పెడదాం. 51 లేదు 49 అయినా కూడా ముందుకెళ్దాం. డోర్ టు డోర్ విధులు వద్దంటే వద్దు. ఒకటి చేస్తున్నప్పుడు ఒకటి ఆర్థికపరమైన అంశాలు రావా? వస్తాయి. మనకెవరు దానం చేయట్లేదు, మనకెవరు ఇదేదో సరదాగా ఇస్తుంది కాదు. రేడే టైంలో వస్తాయి. కొన్ని సాధించుకోవాలి, కొన్ని క్రమబద్ధీకరణలో వస్తాయి. కానీ టైం పట్టవచ్చు. అంటే రేపు మళ్ళీ మన సచివాలయం ఎంప్లాయీసే మా పే స్కేల్ పెరగట్లేదు, మీరు ఆ రోజు చేయడం వల్లే పెరగలేదు, ఆ రోజు ఇలా బాయ్కట్ చేయడం వల్ల పెరగలేదు అని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అందులో. అయినా మేము వెనకడగేయట్లే, ముందుకు వస్తాం, పర్లేదు. ముందు మీకు తెలిసో తెలీదో, జేఏసీ పెట్టి నుంచి 45 రోజుల నుంచి ఇంట్లో 15 రోజులు లేను నేను కానీ టీం కానీ. కర్నూలు, నెల్లూరు, విజయవాడ ఒక 4 సార్లు మా ఆర్థిక ఖర్చులు, సొంత ఖర్చులు పెట్టుకుంటూ సొంతంగా ఒక్కో ఫండ్ కూడా ఎవరి దగ్గర తీసుకోకుండా సొంతంగా పోతున్నాం. ఫ్యామిలీ వీళ్ళందరినీ విడిచిపెట్టుకొని ఓన్లీ మనం ఏదైనా కష్టపడదాం, గ్రామ సచివాలయం ప్లస్ మంచి జరిగితే చాలు, వారికి ఏదో ఒకటి చేయాలని తప్పనితోనే ముందుకెళ్ళాం ఎక్కడో కూడా. కానీ మాకు కావాల్సింది ఏంటి? సపోర్టు.
26 జిల్లాలు ఒకటి అవ్వడం లేదు. కలెక్టరేట్కి వెళ్ళండి అన్నాము, 12 జిల్లాలు వెళ్ళాయి, 14 జిల్లాలు వెళ్ళలేదు. అంటే 14 జిల్లాలకి ఇష్యూస్ లేవా? లేకపోతే వాళ్ళకి ఏమైనా ప్రమోషన్ ఛానల్లో బేసిక్ పేలు ఇచ్చేసారా? లేకపోతే వాళ్ళకి ఏమైనా సీక్రెట్ ఒప్పందాలు జరిగాయా? లేదు కదా. మరి వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు? లీడ్ తీయాలంటారు. ఎవరు లీడ్ తీస్తారు? అంటే కడుపు మండినోడే కదా రావాలి బయటికి. వాట్సాప్ లెఫ్ట్ అన్నారు. జేఏసీలు చెప్పిన వాట్సాప్ లెఫ్ట్నే చేయలేదు. మనం 70% చేయలేదు, 30% చేశారు. మరి ఎక్కడ ఫాలో అవుతున్నారు? ఇంతమంది కంటే ఒక జేఏసీ చెప్పారు కాబట్టి నేను ఫాలో అయిపోయినాము, అదే 2 జేఏసీలు ఒకటైతే మాత్రం కుమ్మేస్తా అన్నారు. ఏడా ఏం జరిగిపోయింది? మారుదాం. ఇప్పటికే నీ అవకాశం ఉంది కదా, 3 రోజులు టైం ఉంది. సోమవారం వరకు సెలవులు ఉన్నాయి. సోమవారం వరకు గ్రూపులు క్రియేట్ చేయండి. మీ జిల్లాలో వర్చువల్ మీటింగ్ పెట్టుకోండి. టెలిగ్రామ్ గ్రూపులో, వాట్సాప్ మీట్, గూగుల్ మీట్ పెట్టుకొని ముందుకెళ్దాం. నాయకులకి అనుగుణంగా వెళ్ళేది జేఏసీలు కాదు, గ్రామవార్డు సచివాలయ ఎంప్లాయీస్కి అనుగుణంగా వెళ్ళేదే జేఏసీ. సో దానికి తగ్గట్టుగా గ్రామవార్డు సచివాలయ ఎంప్లాయీస్ అందరూ ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం జేఏసీల దృష్టిలో పెడితే దానికి అనుగుణంగా వెళ్తాం. జేఏసీ అనేది ఏంటి? ఒక ముందుకు తీసుకెళ్లే ప్రక్రియ. జరుగుతున్న అన్యాయాన్ని ఎవరో చెప్తే వింటారు కాబట్టి ఒక జేఏసీ ప్రతినిధులుగా ఇది జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇది ప్లాట్ఫామ్గా మేము చెప్తున్నాము, దయచేసి మీరు దృష్టి పెట్టండి అని చెప్పడం వరకు జేఏసీ బాధ్యత. జేఏసీ 6 కలిపి ఏదో సాధిస్తారనేది కాదు. జేఏసీ వెనకలో ఉన్న 60,000 మంది కలిపి సాధిస్తారనేది జేఏసీ యొక్క ప్రధాన లక్ష్యం. సో దాన్ని మనం బలపడుతుందాం, దానికోసం ముందుకు వెళ్దాం, అదే చేద్దాం, అందరూ ఒకటి అవదాం. ముందుగా బాడీస్ ఫామ్ చేద్దాం, మండల వారీగా, జిల్లాల వారీగా. తర్వాత కావాలంటే రాష్ట్ర ఎలక్షన్ కూడా పెట్టండి. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఒకటే జేఏసీ అనుకుంటే అందరూ కూడా మండలాల వారీగా, జిల్లాల వారీగా బాడీస్ ఫామ్ చేయండి. ఫామ్ చేశాక ఈ జిల్లా ఎలక్టెడ్ బాడీ మెంబర్సు, మండల ఎలక్టెడ్ బాడీ మెంబర్సు స్టేట్లో ఒకరోజు ఎలక్షన్ పెట్టుకుందాం. ఎవరైతే నాయకులుగా ఇప్పుడు చలామణి అవుతున్నారో వాళ్ళందరూ నిల్చుంటారు అవసరం అనుకుంటే. ఎవరు వాళ్ళ మంచి జరుగుతుంది, ఫలానా వ్యక్తి వాళ్ళు మంచి జరుగుతుంది అంటే వారిని గెలిపించుకొని ఒకటే జేఏసీగా ముందుకు వెళ్దాం. ఇంకా ఇంకో జేఏసీలు వద్దు, మళ్ళీ పుట్టిన ఒప్పుకోవడానికి లేదు. ఇదే రిజిస్టర్డ్ జేఏసీ కింద మనం అనుకుందాం. ఎందుకంటే ఓటు చేసుకుని ఎన్నుకుందాం. అలా వెళ్ళడానికి కూడా సిద్ధమే. ఎందుకంటే ప్రధాన అంతిమ లక్ష్యం ఏంటి? గ్రామవార్డు సచివాలయం ప్లేస్కి ఎవరి వల్లైనా మంచి జరగాలి. అది జానీ గారు జేఏసీ అయినా, మధుబాబు జేఏసీ అయినా, ఇంకో జేఏసీలు ఎవరు పుట్టినా కూడా మంచి జరగడం కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తే దానికి మద్దతు ఇవ్వడం అనేది ఒక నైతిక బాధ్యత. దానికి నేను ఎప్పుడు కూడా చెప్తున్నా, మద్దతు ఇస్తాను, మంచి జరిగితే ఇస్తాను. అందుకోసం అందరం ఒకటి అవుదాం, ముందుకు వెళ్దాం. 45 రోజులు టైం ఉంది. 45 రోజులు చేయవలసిన యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. నిల్చుందాం, కష్టపడదాం, మార్చుకుందాం. సో ఇది నిన్న జరిగిన పూర్తి యొక్క సంభాషణ. తర్వాత 2 జేఏసీలు మాట్లాడుకున్న సంభాషణ. తర్వాత మేము ఏదైతే స్టాండ్ తీసుకున్నామో దాని యొక్క సంభాషణ. ఇప్పటికి కూడా మీరు అందరూ ఒకటయ్యి ఒకటే నినాదం మీద ముందుకెళ్దామంటే సిద్ధం. డోర్ టు డోర్ విధులే వద్దు, ఆర్థిక అంశాలు వద్దు అంటే దానికైనా ముందుకు వెళ్ళడం సిద్ధం. లేదు డోర్ టు డోర్ విధులు చేయకుండా రేపు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏవైతే ఉన్నాయో అందులో మనకి అవకాశం లేకపోయి ఏదైతే ప్రమోషన్ ఛానల్ కానీ బేసిక్ పే పైన కూడా మనకు అవకాశం అవ్వకపోతే నష్టపోయేది ఎంతమందో మీ అందరికీ తెలుసు. ఈవెన్ నా డిపార్ట్మెంట్సా అందరూ నష్టపోతుంది. ఎందుకంటే ఎవరికి ప్రమోషన్ ఛానల్ బేసిక్ పేస్ లేవు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ జేఏసీలు కూడా ఒక మాట మీదకి రావడం జరిగింది. 45 రోజులు టైం ఇద్దాం, డిసెంబర్ 1 వరకు టైం ఇద్దాం. అంటే ఈ పెన్షన్ వస్తున్న పెన్షన్ కంటే ఇంకో పెన్షన్ డే టైం ఇద్దాం. మరి ముఖ్యంగా పెన్షన్ యొక్క టైమింగ్స్ కూడా మార్చమని అడగడం జరిగింది. ఎందుకంటే ఈ రైనీ సీజన్లో మార్నింగ్ ఫీమేల్ ఎంప్లాయీస్ రావడం కానీ, ఈ థెఫ్టింగ్ అవుతున్నాయి, అటాక్స్ జరుగుతున్నాయి అని చెప్తే ప్రిన్సిపల్ సెక్రటరీ 7కి ఎవరు ఇమ్మన్నారు మీకు అని అన్నారు. దానికి జిఎస్డబ్ల్యూఎస్ డైరెక్టర్ గారు, సార్ ఇది గవర్నమెంట్ యొక్క ఆర్డర్స్, అది 7 o'clock ఇమ్మన్నారు. అంటప్పటికి ఒక్క 1 month 2 months ఇవ్వండి, దానిపైన కూడా టైమింగ్ అనేది మార్చే అవకాశం ఉంటే మారుస్తామని చెప్పడం జరిగింది. సో దానిపైన కూడా సానుకూలంగా స్పందించారు. కావున అందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకొని ఇది ఏదైతే జరిగిందో ప్రతిదీ మీ ముందు ఉంచడం జరిగింది. ఇది యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. కమెంట్స్ కూడా ఆన్లో ఉంటాయి. ఎవరు మనసుతో వచ్చింది వారు చెప్పండి. మీ జిల్లాల వారీగా, మండలాల వారీగా మీరు మాట్లాడండి. మాట్లాడి ఎలా ముందుకెళ్దాం అనేది చేయండి. ఎందుకు అంటే చలో విజయవాడ ఇవ్వాలంటే భయం.
ఆ టీచర్లు చూస్తారు 20,000 వచ్చేస్తారు, ఈ జేఎల్ఎంలు చూస్తే 30,000 వచ్చేస్తున్నారు. జేఎల్ఎం అంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. మనం ఎంతమంది వస్తామన్నది భయం. వన్స్ పిలిపించి అక్కడ 1000 మంది 2000 మంది కూడా తీసుకురాకపోతే మనం ఇంకేం సాధించుకోగలం? జీవితంలో ఇంకో మాట కూడా మాట్లాడడానికి ఉండదు. సో ముందుగా మనం ఏంటో మనం ప్రూవ్ చేసుకోవాలంటే, మనకు బలం మనం చూపించాలంటే ఒక యాక్టివిటీ ఏదో ఒకటి చేయాలి. చేసి దాని బలం చూపించుకుంటే మనం ఏదైనా సాధించుకోవచ్చు. కావున ముందుగా మండల బాడీలు, జిల్లా బాడీలు ఫామ్ అవ్వండి. తర్వాత రాష్ట్ర బాడీని మనకు కావాలంటే ఎన్నికల ద్వారా నిర్వహించుకుందంటే ఎన్నికల ద్వారా నిర్వహించుకుంటాం. లేదు ఇప్పుడున్న జేఏసీలు 2 కలిసి ముందుకెళ్దాం అంటే కలిసి ముందుకెళ్దాం. లేదా ఏ జేఏసీ ఆ జేఏసీ ఉన్నా కూడా ఉమ్మడి కార్య చేద్దాం, ఉమ్మడి కార్య చేద్దాం. ఏదైనా డిసెంబర్ 2 వరకు మనం గ్రౌండ్ లెవెల్లో బలపడితే డిసెంబర్ 2వ తారీఖు ఒకసారి మళ్ళీ చర్చలకు అటెండ్ అయ్యి ఏమి చెప్పున్నారు, మనం ఇప్పుడు ఇవరకు ఏమొచ్చింది, మనం ఇంకా ఏం వెయిట్ చేస్తున్నాం అనేది మాట్లాడుకొని ముందుకెళ్దాం. అంతవరకు సెలవు.